ఆయనే ప్రాణం. రాముని వేరే వేదం, రూపే మోదం, పలుకులే మోహన గానం. విద్యములాడే రాముని ముద్దులు చూడాలి. ముద్దిమ్మంటే ముందుకు ఉరికే మురిపెము చూడాలి. అడిగినదేదో ఇవ్వకపోతే అల్లరి చూడాలి. పెట్టే వేళ మారా చూడాలి. పట్టిన పంతం చూడాలి. పెట్టు బింకం చూడాలి. కోరిన కోరిక తీరే వేళ గోమును చూడాలి. గోమును చూడాలి. అందని చంద్రుని కిందికి దించిన అమ్మను చూడాలి. చంద్రుని తోటి నవ్వే ఇంకో చంద్రుని చూడాలి. రామచంద్రుని చూడాలి. అంతా కైకాదేవికి అంతా రామమయం. ఏది ఏది ఇంతవరకు ఇతటే ఉన్నది, ఇంతలో ఏమైనదమ్మా? ఏది 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 సీతమ్మా? చిట్టి పొట్టి ముద్దుల మూట చిన్నారి పొన్నారి సీతమ్మా. అవును అవును అందాల రాతి కాముని గన్నా మాయమ్మ. అల్లన మెల్లన పారాడుతుంటే హంసధ్వనులే ఓయమ్మా. గల్లు గల్లు గజ్జల మోత చల్లని గానమే అవునమ్మా. అహరహము పూజాగృహమున హరి మనోహర విగ్రహమునే బాల జానకి తనివి తీర చూసుకుంటుంది. ఆ నీలవందుని పొందు ఎప్పుడని ఎదురు చూస్తుంది, ఎదురు చూస్తుంది.
ఈనాడు శివధనుస్సును గురించిన కథను తెలియజేస్తామన్నారు, చెప్పరు? అలాగేనమ్మా, చెబుతాను. సావధానంగా విను. జానకి రాముల కలిపే విల్లు జనకుని ఇంటనే ఉన్నది. ఈ ఇంటికి ఆ ఇంటికి ఘనమగు కథ ఒకటున్నది. తారకాసుడిని తనయులు ముగ్గురు దారుణ బలయుతులు, విపరీతమ్మగు వరములు పొంది కద్దిది త్రిపురములు. కోటల చుట్టూ తెచ్చిరి ఎన్నో రక్కసి రక్షణలు, ఎదురు లేదని చెలరేగిరి ఆ త్రిలోక సంకటులు. దారుణ హింసలు తాళజాలక తల్లడిల్లి సురలు, హిమాలయమున త్రినేత్రధారికి తెలిపినారు మొరలు. సర్వదేవమయ శర్వ మహేశ్వర శరణు శరణు శరణు, శత్రు భయంకర పాపలయంకర శరణు శరణు శరణు. పాహిమాం పాహిమాం పాహిమాం, గర్వాధులు ఆ త్రిపురాసురుల తడతేర్పనిదే అదను. పాహిమాం 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 పాహిమాం. పర్వతము వింటి బద్దగా, ఆదిశేషుడే వింటి నారిగా, నలువరాణి వింటి గంటగా, నారాయణుడే వింటి శరముగా. అమరెను శివునికి విల్లు అసురుల ఆయువు చెల్లు, అమరెను శివునికి విల్లు అసురుల ఆయువు చెల్లు. చండ ప్రచండ అఖండ బలుండగు గండద గండడు శివుడు, కొండరథముపై కొండ వీటితో దండి మగల చండాడే, దండి మగల చండాడే. ఆ విధంగా దానవ సంహారం చేసిన తర్వాత సదాశివుడు శాంతించి ఆ విల్లును దేవతలకిచ్చాడు. హరుడు ధరించిన విల్లును మరెవ్వరూ భరించలేరు కదా. దానికింక పూజామందిరమే సరైన స్థానం. మీ వంశంలో 6వ తరం రాజు దేవరాతుల వారు దేవతలను ప్రార్థింపగా వారా ధనువును ప్రసాదించారు. నాటి నుండి అది మీ ఇంట పూజలు అందుకుంటూ ఉంది. అటు వైష్ణవ తేజం, ఇటు శివశక్తి. వందనం చెయ్యి తల్లి.
అది పట్టెడా. చెంగనాలు 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 చెంగనాలు. ఆటలలో నా హరినే తలిచి మనలో కల్లో ఉండదు. పంటల వేళ పరాకు వల్ల పడతి జానకి పండదు. చెంపకు చారెడు కన్నులు అయితే ఎల్లాగమ్మ మూసేది. చెంపకు చారెడు కన్నులు అయితే ఎల్లాగమ్మ మూసేది. సయ్యా సై. దాగిన వారిని వెతకదు సీత ఎల్లాగమ్మ ఆడేది. అవునమ్మా 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 అవునమ్మా. బంతుల ఆటకు ఇంటి రావే. ఇదిగో బంతి పూల బంతి. ఇదిగో సన్నజాజి బంతి. ఇదిగో మల్లె పూల బంతి. ఇదిగో కలువ పూల బంతి. చెలికత్తెలు విరి బంతుల రువ్వ. చిరునవ్వుల రువ్వును సీతమ్మ. ఆదిలక్ష్మికి పువ్వుల పూజలు అలవాటే గదా. అవునమ్మా 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 అవునమ్మా. మహావిష్ణు గాథలు మధుర సుధాధారలు. మహావిష్ణు గాథలు మధుర సుధాధారలు. అవి విన్న వీణులే వీణులు. కనుగొన్న కన్నులే కన్నులు. మహావిష్ణు గాథలు మధుర సుధాధారలు. చేపయై కూర్మ రూపమై వరాహుడై నరహరీంద్రుడై. చేపయై కూర్మ రూపమై వరాహుడై నరహరీంద్రుడై. దిగి వచ్చెను ఈ ధరణికి ఆదిదేవుడు. దైత్యుల తెగటార్చగా మహానుభావుడు. మహావిష్ణు గాథలు మధుర సుధాధారలు. బలిమితో దేవతల గెలువంగలేక. కలిమితో వెన్నముల పుణ్యముల కలిమితో స్వర్గమును కాజేయ సమకట్టే. విశ్వజిత్యాగమును తాజేయ తలపెట్టే. బలి చక్రవర్తి అసుర కుల చక్రవర్తి. అనంత అచ్యుత మాధవ రమాధవ. ఆదుకొమ్మని ఆర్తనాదములు చేయగా. ఆది విష్ణువే అవనిపై దయ చేయగా.
నల్లన వచ్చెను వడుగు అలనల్లన వచ్చెను వడుగు వాడసురుల చిచ్చర పిడుగు చేసెను బుడి బుడి అడుగు అది వేదాలకు పట్టిన బెల్ల గొడుగు ఎక్కడిది పసి వెలుగు ఎవ్వరి వాడు ఈ వడుగు ఏ తల్లి ఏ నోమునోచెను ఏ తండ్రి ఏ తపము చేసెను ఏ ఊరు బాబు నీది ఊరేగు వాని ఊరేది ఏ పేరు బాబు నీది ఏ పేరు పిలిచినా నాది ఏమి కోరెదవీవు ఏమీ ఎగలవీవు మాడల మేడల వన్నెల చిన్నెల వన్నియల చిల్నియల బలరాత కన్నెల పుట్టికి ఎక్కని పొట్టికి దక్కని స్వర్గ సుఖమ్ములు ఎందుకులే ముద్దు ముచ్చటలెరుగని వడుగుకు మూడడుగులే చాలునులే మూడడుగులే చాలునులే మూడడుగులే చాలునులే ఓ రాజా, ఆ బాలకుడు ఎవరనుకుంటున్నావు? నిన్ను అణచివేయటానికి దిగి వచ్చిన సాక్షాన్ మహావిష్ణువు. నీవు దానమీయుట తగదు. ఆ భగవంతుడే నా ముందు చేయజాచిన అంతకన్నా భాగ్యమేమున్నది. ఇంతింతై బటుడింతయై అంతంతై నభమంతయై అంతే తెలియని కాంతియై అనన్య దివ్య కాంతియై విక్రమించను అవక్ర విక్రముడై త్రివిక్రముడై సూర్యబింబం అంత శోభిల్లెను ఛత్రమై శిరోరత్నమై శ్రవణభూషణమై గళాభరణమై దండకడియమ్మై చేతి కంకణమై నడుమునకు గంటయై అడుగునకు అందయై పదము కడరేణువై పటుడితుల వర్ధిల్లి 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 14 లోకాలు పదయుగళితో కొలిచి ఏది 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 మూడవ అడుగు ఎచట మోపేది ఏది చోటేది అని అడుగు అడుగగా తల వంచె బలి చక్రవర్తి పాదతల ముంచె శ్రీ విష్ణుమూర్తి విష్ణుమూర్తి శ్రీ విష్ణుమూర్తి సీతారాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం శ్రీ సీతారాముల శుభచరితం రసభరితం ఇది
హతదురితం కమనీయం రమణీయం అనుదినము స్మరణీయం కమనీయం రమణీయం అనుదినము స్మరణీయం సీతారాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం సురదుందుభులు శుభము శుభమను చుమోదినవి వరలోన విరివాన కనివార కురిసినది ఏ యుగమున వరల ఇది జగదగన రీతివే కన్నులు విచ్చి వేచియున్నది జగతి మొదలాయ దశరథుని యజ్ఞం ఇదే శ్రీరామావతార లగ్నం మొదలాయ దశరథుని యజ్ఞం ఇదే శ్రీరామావతార లగ్నం ఇంద్రాయ పుత్రిణ నిదన్నమః శ్రేణుపుత్ర సమతో వృత్తం కామకాతయ నత్వామింద్రాతిరిచ్యతే ఇంద్రాయ పుత్రిణ నిదన్నమః పరమ పవిత్రము నరపతి యాగము పరిసమాప్తమాయి యజ్ఞ పురుషుడు దయించి హోమమున యజ్ఞ ఫలమునొసగే పాయస పాత్రను అంది పరమానందము చెంది బాష్పానందము చెంది భార్యల చూచే దశరథుడు పెద్ద భార్యకు సగపాళ్ళ సగిన ముద్దుల భార్యకు మిగిలినదిచ్చెను ఇద్దరు సురతుల మధ్యమపతికి ఇద్దరి ప్రేమతో చెరిసగము సీతారాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం శతకోటి రవి తేజము మిదిమించు హరి తేజము ఆశ్రిత కోటి సురభూజము క్షితికైనదే పయనము శేషాహి వెనువెంట శంఖ చక్రము జంట హరితోటి కదలంగ కులతోటి నుదించెను నాథుని క్షణమైన ఎడబాయలేక జగన్నాథుని ఎడబాసి దివి నుండలేక ఆది లక్ష్మీదేవి వేదవతి రూపాన అవనికే అరుదెల్చెను అవనికే అరుదెల్చెను